పాకిస్తాన్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ హైదర్ షాకు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వెంటనే తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తప్పిపోయిన వాయుసేన కమాండ్ను అదుపులోకి తీసుకున్నట్టు పాకిస్తాన్ ప్రకటించిన నేపథ్యంలో పాక్ డిప్యూటీ కమిషనర్తో భారత విదేశాంగ శాఖ చర్చిస్తోంది. తప్పిపోయిన వాయుసేన కమాండర్ పాకిస్తాన్ అదుపులో ఉన్నాడో లేడో నిర్ధారించుకునేందుకు పాక్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ హైదర్ షాతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ హైదర్ షాకు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వెంటనే తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తప్పిపోయిన వాయుసేన కమాండ్ను అదుపులోకి తీసుకున్నట్టు పాకిస్తాన్ ప్రకటించిన నేపథ్యంలో పాక్ డిప్యూటీ కమిషనర్తో భారత విదేశాంగ శాఖ చర్చిస్తోంది. తప్పిపోయిన వాయుసేన కమాండర్ పాకిస్తాన్ అదుపులో ఉన్నాడో లేడో నిర్ధారించుకునేందుకు పాక్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ హైదర్ షాతో చర్చిస్తున్నట్టుగా సమాచారం. పాకిస్తాన్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ హైదర్ షాకు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వెంటనే తమ ముందు హాజరు కావాలని కూడా ఆదేశించింది. తప్పిపోయిన వాయుసేన కమాండర్ను అదుపులోకి తీసుకున్నట్టుగా పాకిస్తాన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో పాక్ డిప్యూటీ కమిషనర్తో భారత విదేశాంగ శాఖ చర్చిస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, చర్చలు ఎంతవరకు వచ్చాయి? ఎందుకంటే ఈ విధంగా దొరికినటువంటి వాళ్ళని యుద్ధ ఖైదీలుగా పరిగణిస్తూ ఉంటారు. మరి అతన్ని తిరిగి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. చర్చల పురోగతి ఏంటి, ఎంతవరకు వచ్చింది? రాజు, ఇంకా దీనిపైన పాకిస్తాన్ ఏ విధంగా కూడా స్పందించలేదు. అయితే సౌత్ బ్లాక్ లోని భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ అధికారుల ముందు పాకిస్తాన్ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ హైదర్ షా హాజరయ్యారు. విదేశాంగ ఉన్నతాధికారులతోటి దాదాపు 10 నిమిషాల పాటు చర్చలు జరపడం కూడా జరిగింది. అయితే పాకిస్తాన్ ఏదైతే అరెస్ట్ చేశామని చెప్పేసి ప్రకటిస్తుందో MiG-21 ఫైటర్ ను వెంటనే రిలీజ్ చేసే విషయం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరడం కూడా జరిగింది. అయితే భారత వాయుసేనకు సంబంధించిన వింగ్ కమాండర్ అభినందన్ ను అదుపులోకి తీసుకునే నేపథ్యంలో విడుదల చేయాలని చెప్పేసి కూడా భారత్ కోరే అవకాశం కూడా కనపడుతోంది. ఒకవేళ ఇమీడియట్లీ విడుదల చేయకపోయినా మాత్రం హ్యుమానిటీ యాంగిల్లో ట్రీట్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. కొన్ని వీడియోస్ అన్నింటి కూడా రిలీజ్ అవుతున్నాయి. వీడియోస్ లో చూపించిన విధంగా స్థానికులు అతన్ని తీవ్రంగా కొడుతున్న విజువల్స్ అన్నింటి కూడా రికార్డ్ అయ్యాయి. అటువంటి పరిస్థితి ఏది కూడా ఎరైజ్ కాకూడదు అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు చూసినట్లయితే పాకిస్తాన్ కు సంబంధించిన F-16 ఫైటర్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన విమానాలు నేలకొల్చిన విజువల్స్ ను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కన్ఫర్మేషన్ కూడా చేయడం జరిగింది. అయితే ఫైటర్ కూలిపోతున్న సమయంలో అక్కడ నుంచి ఒక పైలట్ కిందికి పారాచూట్ ద్వారా దిగుతున్న దృశ్యాలను కూడా రికార్డ్ చేయడం కూడా జరిగింది. అంటే పాకిస్తాన్ ఇప్పటి వరకు తమకు సంబంధించి ఎటువంటి F-16 ఫైటర్ క్రాష్ కాలేదని చెప్తూ వస్తోంది. కానీ అది మాత్రం అబద్ధం అనేది కూడా తేలడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ F-16 యుద్ధ విమానాలను ఉపయోగించే విషయం పైన వివాదాస్పదం అవుతోంది. ఎందుకంటే అమెరికా ఉదయమే స్పష్టం చేయడం జరిగింది, తాము పాకిస్తాన్కి తీవ్రవాద పోరాటంలో భాగంగా ఏదైతే యుద్ధ పరికరాలు యుద్ధ విమానాలు ఏంటి ఇచ్చామో వాటిని తాము అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీల్లేదు అని చెప్పేసి అమెరికా గట్టిగా స్పష్టం చేసిన నేపథ్యంలో అమెరికా ఇచ్చిన F-16 ఫైటర్స్ ద్వారానే ఈ రోజు భారత భూభాగంలోకి చొరబడడం, భారత్కు సంబంధించిన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడికి ప్రయత్నించడం, కృష్ణఘాటి అనే ప్రాంతంలో ఉన్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద పాకిస్తాన్ దాడికి దాడి చేయడానికి సిద్ధపడిందన్న విషయం కూడా స్పష్టం కావడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇటు అమెరికా కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించే అవకాశం కూడా కనపడుతోంది. ఈ విషయం మరి పాకిస్తాన్కి ఎటువంటి సమన్స్ అనేది కూడా ఇష్యూ చేస్తుందనేది కూడా చూడాల్సిన విషయం. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాల్లో కేవలం F-16 ఫైటర్స్ మాత్రమే అధునాతనమైనవి, మిగిలినవన్నీ కూడా
పురాతనమైనవి, పాత రకానికి చెందిన కాబట్టి వాటిని వినియోగించడానికి వీల్లేదు. ఇటు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా పాకిస్తాన్ కి పైన ప్రెజర్ అనేది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుదామని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ముందు ఏదైతే పాకిస్తాన్ దళాలకు చిక్కిన భారత వింగ్ కమాండర్ ఉన్నారో అతన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా పాక్ ప్రధాని కోరుతూ అనేక మంది ట్వీట్లు చేయడం కూడా జరిగింది. భారతదేశం ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి, అదేవిధంగా భద్రతా మండలి దృష్టికి కూడా తీసుకువెళ్లే అవకాశం కనపడుతుంది. ఈ సుష్మా స్వరాజ్ కూడా చైనా పర్యటనలో ఉన్నారు కాబట్టి చైనా ద్వారా కూడా పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. రాజు, అలాగే ఇప్పుడు సుష్మా స్వరాజ్ కూడా చైనాలో ఉన్నారు కాబట్టి కొంతమంది వాళ్ళు కూడా చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యంలో అయితే కొన్ని షరతుల మీద మాత్రమే చర్చలకు ఒప్పుకో, ఎందుకంటే వాళ్ళు చర్చలకు సిద్ధమనగానే మనం వెంటనే దానికి ఒప్పుకోవడం కూడా తగదని చెప్పి పలువురు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో చర్చలు జరిగేటువంటి వాతావరణం ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఈ దాడులు ఇంకా పరస్పర దాడులు జరిగేటువంటి అవకాశమే ఉందా? చర్చలు జరగడానికి సానుకూలమైన వాతావరణం కావాలంటే ఇండియా చేస్తున్న డిమాండ్లపైన పాకిస్తాన్ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. లష్కర్ తోయిబా చీఫ్, జైషే మహమ్మద్ చీఫ్ వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ అనే తలదాచుకుంటున్నారన్న విషయాన్ని కూడా భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం కానీ వాళ్ళని బాధ్యత పట్టించే విషయంలో కానీ పాకిస్తాన్ ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైతే టెర్రరిస్ట్ క్యాంపులు అనేవి ఉన్నాయో లేదా పాకిస్తాన్ బేస్డ్ గా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయో వాటిని పాకిస్తాన్ ఇమ్మీడియట్ గా స్టాప్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ విషయంలో భారత్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ వైపు నుంచి కనుక అష్యూరెన్స్ వస్తే అప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ద్వారా భారత్ కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంది. కానీ ఈ రోజు ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన F-16 యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి వచ్చి దాడికి ప్రయత్నాలు చేశారు, దానికి మాత్రం భారత్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం దాడి తీర్చుకునే అవకాశం కూడా కనపడుతోంది. మనం ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే పాకిస్తాన్ ప్రతి దాడులకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే ఇమ్రాన్ ఖాన్ నుంచి అటువంటి స్టేట్మెంట్ అనేది కూడా రాదు. ఒకవైపు భయపడుతూనే మరొకవైపు దేశ ప్రజల దృష్టిలో మేము ఏమాత్రం కూడా తగ్గడం లేదు, ఇండియాకు ధీటైన జవాబు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే మెసేజ్ ని కూడా ఇమ్రాన్ ఖాన్ పంపుతున్నారు. ఒకవేళ వార్ అనేది ప్రారంభమైతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ ఏ విధంగా నాశనం అవుతుందనే విషయం అనేది కూడా ఇమ్రాన్ ఖాన్ కి తెలుసు. కాబట్టి మరొకవైపు చైనా వైపు నుంచి కూడా తీవ్ర స్థాయిలో ప్రెజర్ అనేది కూడా వస్తుంది. $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చైనాలో ఉంది కాబట్టి దానికి కూడా డ్యామేజ్ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చైనా వైపు నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుంది. ఒకసారి ఇండియా కనుక అటాకింగ్ ప్రారంభిస్తే అన్ని రకాలుగా ఇబ్బందులు అనేది కూడా తలెత్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఇండియా కూడా నష్టం జరగవచ్చు, కానీ పాకిస్తాన్ కి మాత్రం ఎక్కువ స్థాయిలో నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇమ్రాన్ ఖాన్ ఇటువంటి సేఫ్ గేమ్ ఆడుతున్నారన్న ఆరోపణలు అనేది కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన పైన ఇండియా వైపు నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ అనేది కూడా ఇప్పటి వరకు ఎటువంటి రిప్లై అనేది కూడా ఇండియా వైపు నుంచి లేదు అని అంటే ఇండియా ఖచ్చితంగా ఈ రోజు పాకిస్తాన్ చేయడానికి అంటే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మీద సైనిక దాడి చేయడానికి పాకిస్తాన్ పూనుకుంది. కాబట్టి దీనికి తగిన మూల్యాన్ని పాకిస్తాన్ చెల్లించే విధంగా ఇండియా యాక్షన్ అనేది ఉండబోతుంది. ప్రధాని ఈ మేరకు కీలకమైన అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఒకసారి ఇండియన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. ఓకే సురేష్, థ్యాంక్ యూ సురేష్. 2 మిగ్ విమానాలు కూల్చేశామంటున్న పాకిస్తాన్ ప్రధాని మాటలను ఇండియా ఖండించింది. పాక్ భూభాగంలో ఒక మిగ్ విమానం కూలిపోయినట్టు ధృవీకరించారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్. IAF పైలట్ తప్పిపోయిన మాట వాస్తవమేనన్నారు. అయితే పాక్ చెబుతున్నట్టుగా వారి అదుపులో ఉన్నాడో లేడో ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. ఇవాళ ఉదయం పాక్ దళాలు భారత భూభాగంలో దాడులు చేశాయని, పాక్ ప్రయత్నాలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రవీష్ కుమార్ తెలిపారు. ఈ ఉదయం చోటు చేసుకున్న పాకిస్తాన్ కవ్వింపులు, వాటిని తిప్పికొట్టేందుకు భారత వైమానిక దళం తీసుకున్న చర్యలపై భారత విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మిలిటరీయేతర చర్యలు తీసుకున్న అనంతరం జరిగిన పరిణామాలను విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు. తీవ్రవాద శిబిరాలపై సైనికేతర చర్యలు తీసుకున్న అనంతరం పాకిస్తాన్ సైన్యం భారత మిలిటరీని లక్ష్యంగా చేసుకుంది. దీంతో భారత వైమానిక దళాలు పాక్ను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్కి చెందిన F-16 విమానాన్ని కూల్చివేశాయి. ఈ క్రమంలో IAFకి చెందిన MiG-21 విమానం కూలిపోయింది. ఓ పైలట్ జాడ కనిపించడం లేదు. అతడు తమ కస్టడీలో ఉన్నట్టుగా పాకిస్తాన్ చెబుతోంది. దీన్ని భారత విదేశాంగ శాఖ ఇంకా ధృవీకరించడం లేదు.
India had informed about counter-terrorism action it took yesterday against a terrorist training camp of Jaish-e-Mohammed in Pakistan, based on credible evidence that Jaish-e-Mohammed intended to launch more attacks. Against this counter-terrorism action, Pakistan has responded this morning by using its Air Force to target military installations on the Indian side. Due to our high state of readiness and alertness, Pakistan's attempts were foiled successfully. The Pakistan Air Force was detected and the Indian Air Force responded instantly. In that aerial engagement, one Pakistan Air Force fighter aircraft was shot down by a MiG-21 Bison of the Indian Air Force. The Pakistani aircraft was seen by ground forces falling from the sky on the Pakistan side. In this engagement, we have unfortunately lost one MiG-21. The pilot is missing in action. Pakistan has claimed that he is in their custody. We are ascertaining the facts. ఇక భారత పాకిస్తాన్ దేశాల బోర్డర్లో ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా న్యూస్ రూమ్ నుంచి నవీన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, తాజా పరిస్థితి ఏంటి? చర్చలు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా, లేకపోతే పరస్పరం దాడులు ప్రతిదాడులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఒకవైపు సమీక్షలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కూడా అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం కూడా నిర్వహించింది. ఏంటి తాజా అప్డేట్స్? రాజు, ప్రస్తుతం అయితే మనకు అమెరికా, అదేవిధంగా చైనా, అదేవిధంగా రష్యా మనకు బాసటగా నిలుస్తున్నాయి. ఏదైతే పుల్వామా దాడి తర్వాత జరిగిన ఏదైతే ఉగ్రవాదులు వేరేసే చర్య ఏదైతే భారత్ చేసిందో దానికి పూర్తిగా మద్దతు ప్రకటించాయి ఈ మూడు దేశాలు. దీంతో పాటుగా ముఖ్యంగా మనం ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనకు స్టాక్ మార్కెట్లు, భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. మొదట సెన్సెక్స్ మాత్రం 400 పాయింట్ల లాభంతో ఉండేది. ఆ తర్వాత దీన్ని క్రమక్రమంగా ఉధృత పరిస్థితుల్లో నెలకొన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే ముఖ్యంగా కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్, ఏదైతే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో అది మాత్రం తీవ్ర నష్టాలతో, భారీ నష్టాలతో ముగియడం జరిగింది. ఆల్మోస్ట్ పుల్వామా ఘటన ఏదైతే ఫిబ్రవరి 14 జరిగిందో ఆ తర్వాత ఆల్మోస్ట్ 7.26% కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ నష్టాలతో క్లోజ్ అవ్వడం మనం చూసాము. అయితే మనం ఓవరాల్గా దీనిలో చూడవలసిన అంశం ఏంటంటే ఐఎంఎఫ్ ఏదైతే ఉందో ఐఎంఎఫ్ నుంచి వాళ్ళు బెయిల్అవుట్ ప్యాకేజీ పాకిస్తాన్ కోరుతోంది. ఎందుకంటే అక్కడ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎందుకంటే గత 9 సంవత్సరాల అతి తక్కువ గ్రోత్ ఏదైతే ఉందో 2.9%తో పాకిస్తాన్ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళకు డే టు డే యాక్టివిటీ కోసం ఆల్మోస్ట్ ఒక $12 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం ఐఎంఎఫ్తో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొవడం ముఖ్యంగా పాకిస్తాన్కు చాలా క్లిష్టమైన పరిస్థితి. అదే రకంగా చూసుకుంటుంటే మన డిఫెన్స్ బడ్జెట్ వచ్చేసి దాదాపుగా $55 బిలియన్ ఉంది. అదే పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ మాత్రం కేవలం $11 బిలియన్, అంటే 1/5 ఆఫ్ ఇండియన్ రక్షణ బడ్జెట్గా ఉంది. కాబట్టి రానున్న కాలంలో అంటే ఇది ఇంకొక 1 వీక్, అదేవిధంగా 2 వీక్స్ కనుక ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే మాత్రం పాకిస్తాన్కు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన రక్షణ బడ్జెట్ కేవలం 2% మాత్రమే ఉంటుంది మొత్తం బడ్జెట్లో. పాకిస్తాన్ మాత్రం ఆల్మోస్ట్ డబుల్, అంటే 4% దాకా కేవలం రక్షణ రంగానికే వాళ్ళు కేటాయించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఉధృత పరిస్థితులు వచ్చాయంటే ఇంకా ఎక్కువ రక్షణ రంగానికే వాళ్ళు కేటాయించాల్సిన పరిస్థితి తలెత్తుంది. కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం రానున్న రోజుల్లో ఇలాంటి ఉధృత పరిస్థితులు నెలకొంటే మాత్రం భారత్తో పోలిస్తే పాకిస్తాన్కే ఎక్కువ ఆర్థిక నష్టం, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో అంటే ఐఎంఎఫ్ లాంటి సంస్థల విషయంలో వాళ్ళకి లోన్లు కానీ మిగతా గ్రాంట్లు కానీ వచ్చే అవకాశం లేదు రాజు. అయితే ఈ ఆర్థిక పరిస్థితులు మీరు చెప్పారు, మనం రక్షణ రంగానికి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్తో పోలిస్తే వాళ్ళు రక్షణ రంగానికి ఎక్కువగా కేటాయిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే కనుక ఖచ్చితంగా భారతదేశం కంటే పాకిస్తాన్ ఎక్కువగా నష్టపోతుంది. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకునే వాళ్ళు కొంత డిఫెన్స్లో పడినట్టుగా మనం భావించవచ్చా? అందుకే పదే ఇమ్రాన్ ఖాన్ నుంచి మనం అభ్యర్థనలు వస్తున్నాయి. మొదట కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాయి, మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. మళ్ళీ ఈరోజు కూడా అదే బాణిని ఇమ్రాన్ ఖాన్ వినిపించారు.
మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మనం శాంతిని సాధించాలంటే చర్చలే దీనికి పరమావధి అని చెప్పేసి ఈరోజు కూడా ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నారు. అయితే వాళ్ళ జీడిపి పర్సెంట్లో 4% వాళ్ళు, జీడిపి పర్సెంట్లో భారత్ కేవలం 2% మాత్రమే రక్షణ రంగాన్ని కేటాయిస్తున్నా కానీ మన బడ్జెట్ ఏదైతే ఉందో వారికంటే 5 రెట్లు ఎక్కువ. మనం దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా ఇలాంటి ఉధృత పరిస్థితులు అంటే సపోజ్ కార్గిల్ లాంటిదో లేదా యుద్ధం లాంటి పరిస్థితి వస్తే తప్ప భారత్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ మిగతా వ్యవస్థలకు కానీ ఏ మాత్రం ఇబ్బంది పడే అవకాశం మాత్రం లేదు. థ్యాంక్ యూ నవీన్. భారత పాకిస్తాన్ దేశాల బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చర్చలు జరుగుతాయా లేకపోతే దాడులు ప్రతిదాడులు జరుగుతాయన్నటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఉద్రిక్తభరితమైనటువంటి వాతావరణం నెలకొంది. మరిన్ని అప్డేట్స్ చూద్దాం.